గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. సమస్త ప్రపంచానికి జ్ఞానప్రదాత, అజ్ఞాన నివారకుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత మహాభారతంలోని వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వలోని విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఇప్పుడు మంగళ పద్యాన్ని చెబుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి పాండవులందరినీ కూడా పిలుచుకుని చవన మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వచ్చి అక్కడ చవన మహర్షి యొక్క ఆశ్రమంలో జరిగినటువంటి విశేషాలను తెలుపుతూ, ఎప్పుడైతే శర్యాతి మహారాజు తన కుమార్తె అయిన సుకన్యతో అక్కడికి వచ్చిన సందర్భంలో చవన మహర్షి తను తపస్సును ఆచరించే సమయంలో చవన మహర్షి యొక్క శరీరం పైన పెద్ద పుట్ట పెరిగి ఉన్నది. కానీ ఎప్పుడైతే సుకన్య రావడం, ఆ సుకన్య యొక్క వచ్చే అలికిడిని విన్నటువంటి చవన మహర్షి కళ్ళను తీసి చూసిన వెంటనే ఆ దివ్య ప్రకాశంతో కూడినటువంటి కళ్ళపైన సుకన్య తను ఒక కంటకం అనగా ముళ్ళును తీసి గుచ్చివేసింది. గుచ్చిన వెంటనే చవన మహర్షి యొక్క బాధ, ఆ బాధనే ఒక శాపంగా పరిణమించి సమస్త శర్యాతి మహారాజు యొక్క పరివారానికి మలమూత్రాదుల బాధ అనేది కలుగుతూ ఉన్నది. అనగా మలమూత్రాదులు నిర్బంధమైపోయి కడుపంతా కూడా ఉబ్బరంగా ఉంటుంది. ఆ బాధను భరించలేక అందరూ కూడా చాలా ఇబ్బంది పడే సమయంలో గట్టిగా శర్యాతి మహారాజు అడుగుతూ ఉన్నారు, ఎవరైనా ఇక్కడ ఏదైనా అపరాధాన్ని చేశారా అని అడిగిన సందర్భంలో కాస్త గట్టిగా అడిగేటప్పటికీ అప్పుడు సుకన్య తను ఒప్పుకున్నది. ఈ విధంగా నేను 2 దివ్యమైనటువంటి ప్రకాశాలను చూశాను, ముళ్ళతో అక్కడ నేను గుచ్చివేశాను అని. ఆ మాటను విన్న వెంటనే ఏతచ్చుత్వాతు వల్మీకం శర్యాతి స్థూర్ణమభ్యయా. ఆవిడ సుకన్యాదేవి తను ముళ్ళతో గుచ్చివేసిందో ఆ ప్రదేశానికి శర్యాతి మహారాజు రావడం, అక్కడున్నటువంటి పుట్టను తొలగించి చూడగా సాక్షాత్తుగా చవన మహర్షి అక్కడ తపస్సును చేస్తున్నారు. వారిని క్షమ కోరుతూ ఉన్నాడు. తత్రాపశ్య తపోవృద్ధం వయోవృద్ధం చ భార్గవం అయాచత సైన్యార్థం ప్రాంజలి పృథివీపతి. వారు ఎటువంటి వారు మహర్షి గారు అంటే తపోవృద్ధులు, వయోవృద్ధులు కూడా. సామాన్యంగా అన్నిటికన్నా వృద్ధత్వం, పెద్దరికం అనేది జ్ఞానవృద్ధులు లేకపోతే తపోవృద్ధులకి ఎక్కువైనటువంటి వైశిష్ట్యాన్ని మన సంప్రదాయంలో ఇస్తూ ఉంటారు. వీరు అనగా చవన మహర్షి వయోవృద్ధులు, అలాగే తపోవృద్ధులు కూడా. అటువంటి వారికి అపరాధం జరిగిందని తెలుసుకుని ప్రాంజలి 2 చేతులను కూడా జోడించిన వాడే నమస్కరిస్తూ తన సైన్యానికి తన పరివారానికి కలిగినటువంటి బాధ నుండి విముక్తిని ప్రార్థించాడు శర్యాతి మహారాజు. ప్రార్థిస్తే అజ్ఞానాత్ బాలయాయత్తే కృతం తత్ క్షంతుమర్హసి తతో బ్రవీన్ మహీపాలం చవనో భార్గవస్తదా. స్వామి, ఈ విధంగా అజ్ఞానాత్ ఏమి తెలియాలో తెలియని స్థితి, అలాగే బాలభావం కూడా 2 కలిపి నా కూతురు చెయ్యని పనిని చేసింది కాబట్టి నా పరివారానికి కలిగినటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఇబ్బందులను మీరు పరిహరించండి అని తను వినయంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థించే సమయంలో చవన మహర్షి చెబుతున్నారు, అపమానాదహం విద్ధో హ్యనయా దర్పపూర్ణయ రూపౌదార్య సమాయుక్తాం లోభమోహ బలాత్కృతాం. ఓ మహారాజా, నీ కూతురు అపమానాదహం విద్ధ, నీ కూతురు చేత అపమానం నాకు జరిగినది. అంటే అపమానం అనేది తెలిసినా తెలియకపోయినా, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అది అపమానమే కాబట్టి అందులోనూ కూడా మనం తీర్థక్షేత్రాలకు వెళ్ళిన సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ధర్మశాస్త్రం మనకు చెబుతోంది, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే
వేరే మన ఊళ్ళలో చేసినటువంటి పాపాలను పరిహరించుకోవడానికి మనం తీర్థక్షేత్రాలకు వెళుతూ ఉంటాం. కానీ తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ కూడా పాపాన్ని చేస్తే ఆ పాపం అనేది అపరిహార్యమైపోతుంది, దాన్ని మనం పరిహరించుకోలేము. అందుకోసమే తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలా జాగరూకతగా మనం వ్యవహరించవలసి ఉంటుంది. అదే విషయాన్ని చవన మహర్షి చెబుతూ, అపమానాత్, నీ కూతురు నాకు అపమానం చేసింది, అవమానం చేసింది. తీర్థక్షేత్రాలకు వెళ్ళి దివ్యమైన ప్రకాశం కనబడితే అక్కడ నమస్కరించాల్సింది పోయి అక్కడ ఆ కంటకంతో అనగా ముళ్ళతో అక్కడ గుచ్చుతున్నదా? దర్పపూర్ణయ, అంత మాత్రం కాదు, నేను రాజు యొక్క కుమార్తెను, ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే ఒక దర్పం కూడా ఆవిడకుంది. ఈవిడ ఎలా ఉంది అంటే రూపౌదార్య సమాయుక్తం, మంచి రూపము, మంచి లావణ్యము, అలాగే లోభమోహ బలాత్కృతం. ఆవిడికి లోభం కూడా ఉంది. అయ్యో ఏదో దివ్యమైన ప్రకాశం కనబడుతుంది, ఇది నాకు కావాలి, లేకపోతే దీన్ని పాడు చేయాలి అనే ఒక లోభం కూడా ఉందో ఏమో. తామేవ ప్రతిగృహ్యాహం రాజన్ దుహితరం తవ క్షంస్యామీత మహీపాల సత్యమేతద్ బ్రవీమితే. నేను ఇటువంటి అపరాధం చేసిన నీ కూతురుని నేను పాణిగ్రహణం చేస్తాను, అంటే నీ కూతురు నాకు ఇచ్చి వివాహం చేయి, తద్వారా మాత్రమే నీకు క్షమ అనేది నేను ప్రసాదించవచ్చు, నిన్ను క్షమిస్తాను, లేకపోతే నిన్ను క్షమించను అని తేల్చి చెప్పేశారు మహర్షి. ఎటువంటి సంకోచం లేదు. సంకోచం లేకుండా వారు చెప్పినటువంటి మాటలు విని షరియాతి మహారాజుకి నోట మాట రాలేదు. కానీ కాసేపటి తర్వాత తేరుకుని చెబుతున్నాడు, ఋషేర్వచనమాజ్ఞాయ శర్యాతి రవిచారయన్ దదో దుహీతరం తస్మై చ్యవనాయ మహాత్మనే. ఆ మహర్షి యొక్క మాటలు విన్నటువంటి శర్యాతి మహారాజు ఏమి చేయాలో పాలుపోని స్థితి. ఒకవైపు తన కూతురు చేసిన అపరాధమైనప్పటికీ కూడా ఆవిడ వయస్సు చిన్నది, కానీ తను అపరాధం చేసింది. ఇంకొక వైపు తన పరివారం పడేటువంటి బాధలు. ఇక్కడ దేనితో పరిహారం చేయాలి అని కాస్త ఆలోచించాడు. ఆలోచించి చివరికి దీనికి పరిష్కారం దొరకాలంటే నేను ఇప్పుడు వివాహం చేయవలసినదే అని నిశ్చయించుకున్నవాడి అవిచారయన్, ఇక ఎటువంటి ఆలోచన లేకుండా దదో దుహితరం తస్మై అంటే ఆ చవన మహర్షికి, మహాత్మనే, గొప్పదైనటువంటి తపస్సంపన్నుడైన ఆ మహర్షికి తన కూతురునిచ్చి వివాహం చేసేశాడు. చూడండి, రాజు అన్నవాడు ఎంత నిష్కర్షగా ఉండాలి. తన కుటుంబం ముఖ్యమా లేకపోతే రాజ్యం ముఖ్యమా అనే ఒక సందర్భం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని వదులుకోవచ్చేమో కానీ తన పరివారం యొక్క సంక్షేమాన్ని మాత్రం వదలకూడదు అనే ఒక గొప్ప విషయాన్ని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే వెంటనే తపోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, అలాగే వయోవృద్ధులైనప్పటికీ కూడా తన కూతురునిచ్చి వివాహం చేశాడు. సుకన్యను స్వీకరించినటువంటి చవన మహర్షి గారు శాంత చిత్తులైపోయారు. ఈ రాజు యొక్క పరివారానికి వచ్చిన అన్ని బాధలు కూడా తొలగిపోయాయి, అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ప్రాప్త ప్రసాద రాజా, తన సైన్యమంతా కూడా తన పరివారమంతా కూడా సంతుష్టులుగా ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసిన ఈ శర్యాతి మహారాజు తన పరివారంతో సహా తన రాజ్యానికి వచ్చేశాడు. అలాగే సుకన్యాపి పతిం లబ్ధ్వా తపస్వినమనిందిత నిత్యం పర్యచరత్ ప్రీత్యా తపసా నియమేన చ. సుకన్య మహాదేవి ఆవిడ ఎంత పతివ్రతా స్త్రీ, ఎంత గొప్పదైనటువంటి ఉదాత్తమైన భావాలు కలిగినది అంటే ఆవిడేం చేసింది అంటే తన పతిని పొందినదై అనిందిత. ఆవిడని ఇక్కడ పొగుడుతున్నారు, అనిందిత, ఎటువంటి నిందన చేయబడిన దుర్గుణాలు లేనిది, నిందించడానికి అయోగ్యురాలు అంటే స్తోత్రం చేయడానికి యోగ్యురాలైనటువంటి ఆ సుకన్యాదేవి ప్రతిరోజు కూడా ప్రీత్యా, ఏదో మా నాన్నగారు ఇచ్చేశారు, వయోవృద్ధుడు, తపోవృద్ధుడైనప్పటికీ కూడా వయోవృద్ధుడు, ఇతడితో నాకేం పని అనే ఒక తాత్సార భావన లేకుండా భక్తితో, అంత మాత్రం కాదు ప్రేమతో కూడా, భక్తితో అంటే భక్త్యా అని చెప్పి ఉండొచ్చు కానీ ప్రీత్యా అని చెప్పారు, ప్రేమతో కూడా తపసా నియమేనచ, ప్రేమతో కూడా చేస్తోంది. అలాగే నియమబద్ధంగా తను కూడా తన పతిని సేవించడం అనేది గొప్ప తపస్సుగా తను ఆచరిస్తూ తన పతిని చక్కగా సేవిస్తూ ఉన్నది. ఎలా సేవిస్తుంది ఆవిడ అంటే అగ్నీనాం అతిథీనాం చ శుశ్రూషు రనసూయక సమాధాదయత క్షిప్రం
చవనం సా శుభాననా. సా శుభాననా, సుందరమైనటువంటి ఆ ముఖము కలిగిన ఆ సుకన్యాదేవి తను అగ్నీనా, మొట్టమొదటిగా గృహస్థుడు ఎవరైతే ఉంటాడో తను అగ్నిని ఆరాధిస్తూ ఉంటాడు. ఉపనయనం కాలంలోనే అగ్నిరాచార్యస్తవ మనకు వేదం ఉపదేశిస్తోంది. అంటే ఇక మీద నీకు ప్రత్యక్షమైనటువంటి దైవం అగ్ని. త్రివారం సాయం ప్రాతః సమిధాం ఆదేహి అని మీమాంసవాక్యం. ఉదయం పూట అలాగే సాయంత్రం పూట 2 సార్లు నీవు అగ్నిని ఆరాధించాలి. అగ్నిని ఆరాధించడం అంటే అగ్నిని మాత్రమే ఆరాధించడం అనే అర్థం కాదు, కానీ అగ్నిముఖావై దేవాహ అని అంటారు. దేవతలందరూ కూడా అగ్నిముఖంగా మన ఆరాధనను స్వీకరిస్తారు. ఉదాహరణకు మనం వైశ్వదేవ హోమం చేస్తాం, లేకపోతే ఔపాసన హోమం చేస్తాం, లేకపోతే నిత్యాగ్నిహోత్రులు ప్రతిరోజు కూడా అగ్నిహోత్రాన్ని వారు వెలిగించి అందులో ఆహుతులు ఇస్తారు. అది సమస్త దేవతలు కూడా స్వీకరిస్తారు. అంటే సమస్త దేవతలు ఒక శరీరంగా మనం కొలిస్తే ఆ దేవతల యొక్క శరీర భాగంలో ముఖంగా ఉండేవాడు, నోరు ప్రాంతంలో ఉండేవాడు అగ్ని. అగ్నికి మనం అందిస్తే ఏ విధంగా అయితే మనం మన నోటిలో మదమైన పదార్థాన్ని వేసుకుంటే దాని ద్వారా మన శరీరానికి మొత్తానికి కూడా ఆ పదార్థం ఎలా చేరుతుందో, అదేవిధంగా నోటి స్థానంలో ఉండేటువంటి అగ్నికి మనం ఏదైనా సమర్పిస్తే అది అందరి దేవతలకు కూడా అది దేవతలందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి అగ్నిని ఆరాధించాలి, బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా. అందులోనూ కూడా గృహస్థుడు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని ధర్మాలున్నాయి. అవే ఔపాసన వైశ్వదేవాదులు, వాటిని చక్కగా చేయాలి. అదేవిధంగా చవన మహర్షి చేస్తున్నారు. ఆ చవన మహర్షి చేసే సమయంలో తను కూడా భక్తితో నియమబద్ధంగా అగ్నిని ఆరాధిస్తున్నది. ఇక అతిథీనాంచ మన శాస్త్రం మనకేం చెప్తోందంటే, మొట్టమొదటిగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పి అతిథి దేవోభవ అని చెబుతోంది. అంటే మనం పిలిచినా పిలవకపోయినా వచ్చినవాడు అతిథి. అంటే ఇది ఈరోజు తిథి ఏమి, ఏ నక్షత్రం, ఏ వారం, మనం వెళ్ళవచ్చా లేదా అని చూసుకోకుండా మన ఇంటికి వచ్చినటువంటి ఎవరైతే అతిథి ఉన్నాడో ఆ అతిథిని మనం చక్కగా సత్కరించాలి. కాటకోపనిషత్తులో కూడా శ్యామలాదేవి ఒక మాటను చెబుతారు. వైశ్వానర ప్రవిశతి అతిథిర బ్రాహ్మణో గృహాన్ తస్సైతాం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం అని శ్యామలాదేవి యమధర్మ మహారాజుకి చెబుతూ, అయ్యా యమధర్మరాజా, వైశ్వానర రూపి పరమాత్మ తను అతిథి రూపంలో ఇంటికి వస్తాడు, అతన్ని మనం చక్కగా సత్కరించాలి. వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు అని అర్థం. ఏ విధంగా అయితే అగ్ని మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ అగ్నిని మనం ఒకచోటి చక్కగా సంరక్షణ చేయాలి. అంటే మనం దానికి సమిధలు వేయడం కానీ, లేకపోతే హవిర్ద్రవ్యాలని నెయ్యి కానీ పాయసం కానీ వాటిని వేసి ఒకే చోట మనం చక్కగా దాన్ని ఎలాగైతే సంరక్షిస్తామో, ఆ సంరక్షించబడిన అగ్ని ఏ విధంగా అయితే మనకు అన్ని విధమైనటువంటి శ్రేయస్సులను చేకూరుస్తుందో, అదేవిధంగా అతిథిని కూడా మనం చక్కగా సత్కరించాలి. వచ్చినటువంటి అతిథికి చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీటినిచ్చి, అతనికి అన్నపానీయాదులను మనం సమర్పించి అతడిని సంతుష్టపరచాలి. అలా సంతుష్టుడైతే అతిథి మనకు అన్ని అభీష్టాలను కూడా తను ప్రసాదిస్తాడు అనే విషయాన్ని తెలుపుతుంది. కాబట్టి అటువంటి అతిథిని సుకన్యాదేవి చక్కగా పూజిస్తూ ఉన్నది. శుశ్రూష అనసూయక, సేవిస్తున్నది అనసూయక, ఎటువంటి అసూయాది దోషాలు కూడా ఆవిడ యందు లేవు. అలాగే ఏ విధంగా అయితే అగ్నిని అతిథులను తను సేవిస్తుందో దానికిన్నా అనేక రెట్లు ఎక్కువగా తన పతి అయినటువంటి చవన మహర్షిని సాక్షాత్తు పరమాత్మయే నా పతి అనే ఒక గొప్ప భావనతో పతిని పూజిస్తూ ఉన్నారు. ఈ వృత్తాంతాన్ని చెబుతూ ఇక్కడికి 122వ అధ్యాయంలోని విషయాన్ని తెలుసుకున్నాం. ఇక 123వ అధ్యాయంలో లోమశ మహర్షి చెబుతూ, లోమశౌవాచ కస్యచిత్వథ కాలస్య త్రిదశావశ్వినౌ నృప కృతాభిషేకాం వివృతాం సుకన్యాం తామపశ్యతాం. కొంతకాలం జరిగింది, వివాహం అయిపోయింది. సుకన్య తను చవన మహర్షిని చక్కగా సేవిస్తూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఒకసారి సుకన్య తను స్నానమంతా చేసిన తర్వాత అలా ఏదో పని కోసం అలా బయటికి వచ్చిన సందర్భంలో అశ్విని దేవతలు ఆ సుకన్యను చూశారు. చూసి
తాం దృష్ట్వా దర్శనీయాంగీం దేవరాజ సుతామివ ఊచుతు సమభిద్రుత్య నాసత్య వశ్వినా విధం. సమభిద్రుత్య త్వరగా వచ్చిన వారై ఆవిడను చేరుకొని ఆవిడ దగ్గర గట్టిగా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎలా ఉంది అంటే దేవరాజ సుతామివ, దేవేంద్రుని కుమార్తె ఎలాగైతే ఇంద్రలోకంలో శోభిస్తూ ఉంటుందో అలా ఇక్కడ ఈ వనంలో ఆవిడ కూడా చాలా చక్కగా శోభాయమానంగా ఉన్నారు. అందులోనూ కూడా ఆవిడికి ఎటువంటి అలంకారాలు లేవు, ఏ అలంకారం లేకున్నా కూడా చాలా సుందరంగా కనబడుతుంది సుకన్యాదేవి. కస్యత్వమసి వామోరు వనేస్మిన్ కిం కరోషి చ ఇచ్ఛావభద్రే జ్ఞాతుం త్వాం తత్వమాఖ్యాహి శోభనే. హే వామోరు, హే సుందరి, నీవెవరు? ఈ వనంలో నీవేం చేస్తున్నావు? నీ ద్వారా అన్ని వృత్తాంతాలను కూడా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. తత్వమాఖ్యాహి, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పు. అంటే ఎవరో వచ్చారు, ఏమో అడిగారు, దానికి ఏదో సమాధానం చెప్పొద్దు అలా అనుకొని నీవు మాకు సత్యాన్నే చెప్పాలి. తతస్సుకన్యా సవ్రీడ తావువాచ సురోత్తమౌ శర్యాతితనయాం విత్తం భార్యాం మాం చవనస్య చ. సుకన్య ఇంతదాకా కూడా పరపురుషులను ప్రాయశః చూడలేదు. ఎప్పుడైతే ఆ అశ్విని దేవతలను చూసిందో సవ్రీడా కాస్త సిగ్గుతో తలదించుకొని మెల్లిగా మాట్లాడుతున్నదట. నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెను, చవన మహర్షి యొక్క భార్యను అని చెప్పిన వెంటనే లోమశ మహర్షి చెబుతున్నారు, అథాశ్వినో ప్రహస్యైతాం అబ్రూతాం పునరేవచ కథం త్వమసి కళ్యాణి ప్రీతా దత్తా గతాధ్వనే. వాళ్ళిద్దరు అంటున్నారు అశ్విని దేవతలు, అయ్యో విధి, ఎంత దుర్భగం ఇది. ప్రహస్య అబ్రూతాం, వారిద్దరు కూడా గట్టిగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. కథం తమసి కళ్యాణి, హే కళ్యాణి, హే సుందరి, ఇంత సౌందర్యం కలిగిన నిన్ను అధ్వనే, ఇటువంటి ఘోరమైనటువంటి అరణ్యంలో మీ నాన్నగారు ఆ ముసలివాడికి ఇచ్చి వివాహం చేశారా? ఎంత దౌర్భాగ్యం కదా ఇది. భ్రాజసేస్మిన్ వనే భీరు విద్యుత్ సౌదామిని యథా నదేవేశ్వపి తుల్యాం హి త్వయా పశ్యావ భామిని. హే సుందరి, నిన్ను చూస్తే మాకు చాలా బాధగా అనిపిస్తోంది. బీరు, మమ్మల్ని చూసి నువ్వు ఎటువంటి భయం పడే అవసరం లేదు. ఎందుకంటే నీవు చాలా సుందరంగా ఉన్నావు. ఎంత సుందరంగా ఉన్నావు అంటే విద్యుత్ సౌదామిని యథా, మెరుపు తీగ కదులుతూ ఉంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నావు నీవు. నీ అంత సుందరి దేవతల్లో కూడా లేరు, అంత సౌందర్యం నీకున్నది. అనాభరణ సంపన్న పరమాంబర వర్జిత శోభయస్థితికం భద్రే వనేమప్యనలంకృత. నీకు ఎటువంటి ఆభరణాలు లేవు, అలాగే పట్టు పీతాంబరాలు కూడా ధరించలేదు నీవు, కేవలం నార చీరలను మాత్రమే ధరించావు. కానీ వీటిలో కూడా అధికం శోభయసి, చాలా సుందరంగా నువ్వు కనబడుతున్నావు. అంత మాత్రం కాదు, వనమప్యలంకృత, నీ ద్వారా ఈ వనానికే గొప్ప శోభ వస్తుంది అని వారు పొగుడుతూ ఉన్నారు. సాధారణంగా వనంలో శోభ ఎవరి ద్వారా అంటే వనదేవత వల్ల వనానికి శోభ. వారిద్దరు కూడా చెబుతున్నావు, వనదేవత వచ్చి ఈ వనంలో విహరిస్తూ ఉంటే వనానికి ఎంతైతే శోభ ఉంటుందో అంత శోభిస్తూ ఉన్నావు నీవు. సర్వాభరణ సంపన్న పరమాంబర ధారిణి శోభసేత్ వనవద్యాంగి నత్వేవం మలపంకిని. నీవు ఏ ఆభరణాలు లేకుండా, ఎటువంటి అలంకారణాలు లేకుండా ఇంత శోభతో కూడి ఉన్నావు. అలాగే ఒకవేళ నీకు అన్ని ఆభరణాలతో అలంకరిస్తే, దివ్యమైనటువంటి పట్టు పీతాంబరాలతో నిన్ను అలంకరిస్తే అనవద్యాంగీత్వం అధికం శోభసే, ఇంకా బాగుంటావు. నత్వేవం మలపంకిని, ఇలా మొహం మొత్తం, నీ శరీరం మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయి ఉన్నది. అంటే ఎవరైతే ఆశ్రమాల్లో ఉంటారో వారికి వారి శరీరం పైన స్పృహ తక్కువగా ఉంటుంది. ఇంతదాకా కూడా మనం చవన మహర్షి యొక్క వృత్తాంతంలో విన్నాం. వారు తపస్సును చేస్తూ 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 వారిపైన మట్టి ఉన్నదా, లేకపోతే చీమలు ఉన్నాయా, పాములు ఉన్నాయా అనే ఒక ధ్యాస లేదు. అలాగే వారిని సేవించే వారికి కూడా అదే భావన ఉంటుంది, వారు కూడా అదే అవస్థలో ఉంటారు. అదే విషయాన్ని చెబుతున్నారు. నత్వేవం మలపంకిని, నీ శరీరం మొత్తం కూడా బురద బురదగా ఉన్నది. ఆ బురద ఉన్నప్పటికీ కూడా, అంత మలికిగా ఉన్నా కూడా నీవు చాలా సుందరంగా ఉన్నావు. ఆ ముసలివాడైనటువంటి చవన మహర్షిని వివాహం చేసుకున్నావు, వాడి వలన నీకు ఏమి సుఖం ఉన్నది?
కస్మాదేవం విధః భూత్వా, ఎందుకు ఇటువంటి వారిని వివాహం చేసుకున్నావు? జరాజర్జరితం పతిం, ఎప్పుడు పోతాడో తెలియదు, వృద్ధుడైపోయాడు. జరాజర్జరితం అంటే అతని ఇంద్రియాలన్నీ కూడా అతని వృద్ధాప్యం వలన ఇంద్రియాలకు ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, అతనితో నీకు ఎటువంటి సుఖం కూడా లేదు అని వారిద్దరు కూడా చెబుతూ, అసమర్థం పరిత్రాణే పోషణేతు శుచిస్మితే సాత్వాం చవనముత్సృజ్య వరమైకస్వమావయోహో, అటువంటి అసమర్థుడిని వివాహం చేసుకుని నీకు ఎటువంటి ఉపయోగం లేదు, అందుకోసం నీవు చవన మహర్షిని వదిలేసి మా ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకో, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని చేసుకో, అది కూడా నీ ఇష్ట ప్రకారము, ఇందులో ఎటువంటి బలవంతం కూడా లేదు అని చెప్పిన వెంటనే పత్యర్థం దేవగర్భాభే మా వృథా యవ్వనం కృతాః ఏవ భుక్తా సుకన్యాపి సురౌతా విధమబ్రవీత్. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాము తెలుసా సుకన్య? నీ సంతోషం కోసం చెబుతున్నాము. నీవు సంతోషంగా ఉండాలి అంటే, లేకపోతే నీ యవ్వనం, నీ వయస్సు అనేది, నీవు ఈ వయస్సులో నువ్వు ఆనందంగా ఉండాలి, ఆ ఆనందాన్ని పొందాలంటే మా ఇద్దరిలో ఒకరి వివాహం చేసుకో, నీ యవ్వనాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని వారిద్దరూ అనేక మాటలను పలకగా దానికి సుకన్యాదేవి వారికి సమాధానం చెబుతున్నారు. రతాహం చవనే పత్యౌ మైవం మాం పర్యశంకతాం. ఒకే మాట చెబుతోంది. వారందరూ కూడా అనగా అశ్విని దేవతలు దాదాపుగా ఒక 5-6 శ్లోకాల్లో వారికి నీవు అటువంటి చవన మహర్షిని వదిలేసి మమ్మల్ని వివాహం చేసుకో అని చెబితే ఈవిడ ఒకే ఒక వాక్యంలో సమాధానం చెబుతోంది. రతాహం చవనే పత్యౌ మైవం మాం పర్యశంకతాం. నాకు నా పతియే పరదైవము, నా పతి ఎందే నాకు సంపూర్ణమైనటువంటి ఆసక్తి ఉన్నది. అతడు ముసలివాడ, అతని ఇంద్రియాల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా ఇదంతా కూడా నాకు అవసరం లేదు. నా హితాన్ని ఆలోచించేనే మా నాన్నగారు ఈ చవన మహర్షికి ఇచ్చి వివాహం చేశారు కాబట్టి అతని వల్లనే నాకు క్షేమము, అతడే నాకు శ్రేయో మార్గాన్ని చూపించేవాడు, అతని వల్లనే నాకు మోక్షం అనేది సిద్ధిస్తుంది కాబట్టి నా పతి తప్ప నాకు వేరే దైవము లేదు, నా పతిని వదిలి నేను రాను. రతాహం చవనే పత్యౌ, నా భర్త అయినటువంటి చవన మహర్షి తప్ప నేను ఎవరిని కూడా కన్నెత్తి కూడా చూడను. అందుకు ఆ ఇద్దరు అశ్విని దేవతలు చెబుతున్నారు, మేమిద్దరం ఎవరనుకుంటున్నాము? ఇంతదాకా కూడా మీరిద్దరు ఎవరు, ఇన్ని వివరాలు అడుగుతున్నారు కదా, మీరెవరు అని ఆ సుకన్యాదేవి అడగలేదు, వారు చెప్పలేదు. ఇప్పుడు వారే చెబుతున్నారు, మమ్మల్ని నిరాకరిస్తున్నావు, సరే మేమెవరని అనుకుంటున్నావు నువ్వు? మేము సాక్షాత్తుగా దేవభిషగ్వరవు, దేవతలకు వైద్యులము మేమిద్దరము కూడా. మమ్మల్ని అశ్విదేవతలు అంటారు, మాకు మంచి రూపమున్నది, మంచి యవ్వనంలో ఉన్నాము, మా ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకో అని వారు చెప్పగా, ఏతేన సమయేనైవ తతస్తస్య అవయోశ్చైవ రుణీష్వాన్యతమం పతిం ఏతేన సమయేనేవ ఆనయామ పతిం శుభే. ఆవిడ దగ్గర కొన్ని మాటలు చెబుతున్నారు, మనమిద్దరం కూడా ఒక పోటీ పెట్టుకుందాం. అదేంటి అంటే, ఏతేన సమయేనేవ, మనం ముగ్గురం కూడా ఒక నియమ నిబంధనలతో సహా ఒక చిన్న ఆటలాగా ఆడదాం. అదేమంటే, మేము ముగ్గురం కూడా ఒకే రూపాన్ని, ఒకే విధమైనటువంటి అలంకారాన్ని పొందుతాం. అంటే నీ భర్తతో సహా మేము కూడా, మేము ముగ్గురం, మేమిద్దరము నీ భర్తతో కలుపుకుంటే ముగ్గురము ఉన్నప్పుడు మా ముగ్గురిలో నీవు నీ భర్తను గుర్తుపట్టాలి. గుర్తుపడితే, లేకపోతే మా ముగ్గురులో ఎవరిని నీవు నీ భర్త అనుకుంటావో వారే నీ భర్త అయిపోతారు అని వారిద్దరు కూడా అశ్విని దేవతలు చెప్పగా, సాతయోర్ వచనాద్రాజ ఉపసంగమ్య భార్గవం ఉవాచ వాక్యం ఎత్తాభ్యాం ఉక్తం భృగుసుతం ప్రతి. ఆవిడ ఇదంతా కూడా దాచిపెట్టి తన భర్త దగ్గర వెళ్ళి ఏదో చెప్పి చేయలేదు సుకన్యాదేవి. అలాగే వెళ్ళి తన భర్త దగ్గర జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే, అకస్మాత్తు వారిద్దరు కూడా ఒక మాట చెప్తారు, మేము మా వైద్యం యొక్క మా ఉన్నటువంటి కౌశల్యం వలన నీ భర్తకు మంచి రూపాన్ని, మంచి యవ్వనాన్ని ప్రసాదిస్తాం, అందుకోసం నీ భర్తను తీసుకురమని వారు చెప్తారు. తన భర్త మంచి రూపవంతుడవుతాడు, దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగిన వాడవుతాడు అనే ఒక గొప్ప ప్రయోజనం ఆవిడ కనబడుతుంది. ఎందుకంటే రూపమైన యవ్వనమైన ఇదంతా కూడా నశ్వరం అనే విషయం ఆవిడకు కూడా తెలుసు. తెలిసినదై
తన భర్త చిరకాలం కూడా ఉండాలి, సుఖంగా ఉండాలి అనే ఒక గొప్పదైనటువంటి ఆకాంక్షతో తన భర్త దగ్గర వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా చెప్పేసింది. తచ్చుత్వా చవనో భార్యాం ఉవాచ క్రియతామితి. అది విన్నటువంటి చవన మహర్షి క్రియతాం, సరే ఈ పోటీకి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని తమ సమ్మతిని తెలిపారు. చూడండి, ఇక్కడ ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో సుకన్యాదేవి అలాగే చవన మహర్షి ఒకరిపైన ఒకరికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా సుకన్య ఎక్కడా ఏది దాచిపెట్టలేదు, దాచిపెట్టకుండా మొత్తం కూడా తన భర్త దగ్గర చెప్పింది. చెప్పిన వెంటనే చవన మహర్షికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఒకటి పరమాత్మ యొక్క పరమానుగ్రహం, అలాగే సుకన్య యొక్క పతివ్రత ఏదైతే పాలన ఉన్నదో దానిపైన ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉన్నది వారికి. అంటే ఈ ఏదైతే పరీక్ష ఉన్నదో పరీక్షలో ఖచ్చితంగా సుకన్య నెగ్గుతుంది, సుకన్య విజయాన్ని సాధిస్తుంది అనే ఒక ధైర్యంతో వారు కూడా క్రియతాం, ఈ పోటీకి నేను ఒప్పుకుంటున్నాను అని తమ సమ్మతిని తెలిపారు. తెలిపిన తర్వాత ఏమి జరిగినది అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం క్షమాప్రార్థనలను పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo